హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. సమ్మర్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోస్. అదేంటో మ్యాంగోస్ ఎన్ని తిన్నా కూడా అసలే సరిపోవు. ఇంట్లో చాలా మ్యాంగోస్ ఉన్నప్పుడు కొన్ని అలానే తినేస్తాం, కొన్ని జ్యూస్ చేసుకుంటాం, ఇంకొన్నిటితో ఐస్ క్రీమ్ చేసుకుంటాం. మరి ఈసారి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా కేక్ చేసుకుందామా? అవునండి, ఈరోజు ఫుడ్ ట్రక్లో మ్యాంగోస్తో కేక్ని అండ్ అలానే కేక్ మీది క్రీమ్ని కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మ్యాంగో ప్యూరే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. అందుకోసం మ్యాంగోని తీసుకుని కట్ చేసుకుని తొక్క నుండి గుజ్జిని సపరేట్ చేసుకోవాలి. నేను కేక్ కొంచెం స్వీట్గా అండ్ కొంచెం పుల్లగా ఉండాలని ఈ మ్యాంగోని తీసుకున్నాను. మీకు కేక్ బాగా స్వీట్గా కావాలంటే మీరు బాగా పండిన మ్యాంగోని తీసుకోవచ్చు. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ప్యూరే రెడీ అయింది కదా, దీన్ని ఇంకా పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 4 ఎగ్స్ని కొట్టేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ షుగర్ వేసుకుని షుగర్ అంతా కరిగిపోయే వరకు బీట్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయాక 1/2 కప్ ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ అంతా కలిసిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మ్యాంగో ప్యూరేని ఇందులో వేసుకుని ఇంకాసేపు మిక్స్ చేసుకుందాం. అంతా కలిసిపోయాక ఒక జల్లెడ తీసుకుని 2 కప్స్ మైదా పిండిని బ్యాచెస్గా ఇందులో జల్లెడ పట్టుకోవాలి. ఫస్ట్ ఒక కప్ని ఇలా జల్లెడ పట్టేసుకుని బ్యాటర్ని నెమ్మదిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకో కప్ మైదా పిండిని కూడా వేసుకుని అలానే 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని జల్లెడ పట్టేసి నెమ్మదిగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిపేశాక బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇందులో కొన్ని పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నాకైతే 1/2 కప్ పాలు సరిపోయాయి. మీరు కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలని అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. బ్యాటర్ని ఇంకా బటర్ పేపర్ పెట్టుకున్న టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. బ్యాటర్ని ఫిల్ చేసుకున్నాక టిన్ని ఇలా కింద ట్యాప్ చేసుకోవాలి.
ఈలోపు ఓవెన్ని ప్రీహీట్ చేసుకుని కేక్ని 180 డిగ్రీస్ సెల్సియస్లో 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యేలోపు మనం క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం. క్రీమ్ కోసం ఒక బౌల్లో 200 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ తీసుకుని బటర్ని విస్క్ చేసుకోవాలి. బటర్ అంతా సాఫ్ట్గా అయ్యే వరకు విస్క్ చేసుకోవాలి. బటర్ని ఎంత విస్క్ చేస్తే అంత సాఫ్ట్గా అవుతుంది. నార్మల్గా ఎలక్ట్రిక్ బీటర్తో ఈజీగా అయిపోతుంది, కానీ హ్యాండ్ బీటర్తో కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. బటర్ ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు విస్క్ చేసుకున్నాక ఇందులో 200 ml కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. అంటే ఒక హాఫ్ టిన్ కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. మళ్ళీ దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి. అంతా ఇలా క్రీమీగా అయ్యాక 3/4 కప్ అంటే 3/4 కప్ మ్యాంగో ప్యూరేని ఇందులో వేసుకుని బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు. కాసేపు విస్క్ చేసుకున్నాక అన్నీ బాగా మిక్స్ అయిపోయి క్రీమ్ సాఫ్ట్గా అవుతుంది. దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఈలోపు మన కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం. కేక్ రెడీ అయిందండి. కేక్ కొంచెం కూల్ అయ్యాక టిన్లోంచి బయటికి తీసి బటర్ పేపర్ తీసేసి కేక్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కేక్ అంతా కూల్ అయిపోయాక ఫ్రిడ్జ్లోంచి మన క్రీమ్ని తీసి ఇలా నెమ్మదిగా కేక్ మీద అంతా స్ప్రెడ్ చేసుకుందాం. కేక్ అన్ని సైడ్స్కి క్రీమ్ని అప్లై చేసుకున్నాక మిగిలిన క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకుని ఇలా సింపుల్గా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్ లేదంటే చిన్న బాటిల్ తీసుకుని మూతకి కట్స్ పెట్టుకుని బాటిల్లో క్రీమ్ ఫిల్ చేసి మూత పెట్టేసి బాటిల్ని స్క్వీజ్ చేసుకుని కూడా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న మ్యాంగో క్యూబ్స్ని క్రీమ్ మీద ఇలా పెట్టేసుకుని కేక్ని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన యమ్మీ మ్యాంగో కేక్ రెడీ. మ్యాంగో కేక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. క్రీమ్ని కూడా మ్యాంగో ప్యూరేతో ఎలక్ట్రిక్ బీటర్ అవసరమే లేకుండా ప్రిపేర్ చేసుకుని చాలా ఈజీగా కేక్ని డెకరేట్ చేసుకున్నాం. మరి మీరు కూడా ఈ యమ్మీ రెసిపీని ఇంట్లో ఈజీగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.